ఆయన కృష్ణాజీ తాలూకా రిటైర్మెంట్ డే ఈరోజు జరుపుకోవడం, ఆ సభకు నేను ఇచ్చాడు, నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సభకు అధ్యక్షులు, ఇతర పెద్దలు, అందరూ వేదిక మీద నుంచి పెద్దలు, ఈ సభకు విచ్చేసిన అనేక మంది కృష్ణాజీ బంధువులు, ఈ హై స్కూల్ స్టాఫ్ అందరూ కూడా, పాచిపెంట ఊరి పెద్దలు అందరికి కూడా నా శుభాకాంక్షలు. తర్వాత స్టూడెంట్స్ అందరికీ నా ఆశీస్సులు తెలుపుతున్నాను. సింపుల్గా నేనేమి ఎక్కువ ప్రొలాంగ్ చేయను, నేను అసలు మితభాషని. కృష్ణాజీ ఒక అఖండ ప్రజ్ఞాశాలి. ఈయన చెప్పినట్టు ఒక రికార్డ్ అసిస్టెంట్గా ఉండి ఎన్నో మంచి కార్యక్రమాలు పాచిపెంటలో చేసి మన జిల్లాలో కూడా పాచిపెంటకి మంచి పేరు తెచ్చి, అలాగే మన రాష్ట్రంలో కూడా అటువంటి ప్రజ్ఞాశాలి. కృష్ణాజీ గురించి చెప్పాలంటే ఆయన ఒక అఖండ మేధావి, మంచి సోషల్ సర్వీస్ మైండెడ్ పర్సన్. పాచిపెంటలో ఎంతోమంది స్టూడెంట్స్ ఆయన శిష్యరికంలో ఎంతోమంది చాలా పై పదవులకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఐ థింక్ డాక్టర్స్ ఉన్నారా కృష్ణాజీ? ఇప్పుడు డాక్టర్లు కూడా ఉన్నారు, తక్కిన వాళ్ళందరూ నాకు తెలుసు. సో అది 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 రిఫ్లెక్ట్స్ కృష్ణాజీ తాలూకా గ్రేట్నెస్. సో కృష్ణాజీ రిటైర్మెంట్ అంటే, కృష్ణాజీకి రిటైర్మెంట్ లేదు, ఇక్కడ జాబ్ పరంగా రిటైర్మెంట్. ఆయన సర్వీసెస్కి రిటైర్మెంట్ లేదు, ఆయన జీవితకాలం ఆయన సర్వీస్ ఉంటాయి మనకి. నిజంగా ఆయనకి పాచిపెంటకి ఒక రత్నం. తర్వాత ఏంటంటే తన తల్లి గురించి, తన చెల్లెల గురించి, తన తాలూకా సంసార జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి. ఐ థింక్ విశ్వేశ్వరుడితో కంపేర్ చేయాల్సింది. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్, హ్యాపీ రిటైర్డ్ లైఫ్. ఇంకా ఎన్నో సర్వీస్ చేయడానికి అవకాశం ఉంది. నీకు నా తాలూకా విషెస్ ఆల్వేజ్, నా ఎఫెక్షన్ నా జీవితకాలం ఉంటుంది. మా ఇంట్లోకి డైరెక్ట్గా వచ్చే అవకాశం కూడా ఉంది, నీకు ఇప్పటికీ ఉంది, వస్తుంటావు. కాబట్టి ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్, ఏ హ్యాపీ రిటైర్డ్ లైఫ్, ఇంకా హ్యాపీ సర్వీసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్.